తండ్రి అయిన దేవునికి ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ వందనాములు. ఈరోజు బాప్తిజము ఏ నామములో తీసుకోవాలని బైబిల్లో ఎంతో క్లియర్గా రాయబడి ఉన్నప్పటికీ మనం అర్థం చేసుకోకుండా లేఖనాలని పరిశీలించకపోవటం వలన మనకు అర్థం కాలేదని చెప్పవచ్చు. మరి కొంతమంది యేసు నామములు అని, కొంతమంది పరిశుద్ధ నామములు అని, కొంతమంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనని చెప్తూ ఉన్నారు. అయితే మార్కు సువార్త 12వ అధ్యాయము 24వ వచనంలో మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరగకయే పొరబడుచున్నారు. అంటే లేఖనంలో రాయబడినటువంటి మాటలు మరి తెలియకపోవటం వలన, చదవకపోవటం వలన, అలా ఉన్నాయో లేవోనని మనకి తెలియకపోవటం వలన మనం పొరబడుచున్నాము. అయితే బాప్తిజము ఏ నామములో ఇవ్వాలి అని మనం అడిగితే మరి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు గారు చెప్తున్నటువంటి ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 36 నుండి 38 వచనం చదువుదాం. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోనవలెనని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమీ చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు, మీరు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. పేతురు గారు చెప్తూ ఉన్నారు ఆనాడు ఉన్నటువంటి సంఘానికి, ఏ యేసునైతే మీరు సిలువకు వేసి చంపినారో ఆ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను చేసి ఉన్నాడు అన్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నారు. యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఈ లోకానికి రావాల్సిన రక్షకుడు అని, మెస్సయ్య అని వాళ్ళకు తెలియక యేసు ప్రభుని శిలువ మీద దారుణంగా చంపి ఉన్నారు. ఎప్పుడైతే పేతురు గారు ఏ యేసునైతే మీరు శిలువకి చంపినారో ఆ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను చేసి ఉన్నాడు అన్నప్పుడు వాళ్ళ హృదయంలో నొచ్చుకున్నారు. కనుక అంటే యేసుక్రీస్తు ఎవరు అని తెలియక వాళ్ళు తప్పు చేశారు. కనుక వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకొని యేసుక్రీస్తు గురించి తెలుసుకోవాలని పేతురు గారు యేసు నామములో బాప్తిజం తీసుకోవాలని ఆ రోజు ఉన్నటువంటి వారికి బోధిస్తూ ఉన్నారు. బాప్తిజంలో తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మను మనకు వరంగిస్తున్నాడు. ఇది వాళ్ళకి దూరస్తులు అందరికీ కూడా ఇదే బాప్తిజం ఉంటుందని కూడా యేసు ప్రభు పేతురు గారు చెప్తూ ఉన్నారు. బాప్తిజం అనేది యేసు నామములోనే తీసుకోవాలని పేతురు గారు చెప్పారు. ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. అయితే పౌలు గారు కూడా యేసు నామములోనే బాప్తిజం తీసుకోవాలని ఆనాటి సంఘానికి మరి పౌలు గారు బోధిస్తున్నారు. మరి పేతురు గారు కూడా యేసు నామంలోనే బాప్తిజం చెప్పారు. మరి యేసు క్రీస్తుల వారు ఏ నామములో బాప్తిజం చెప్పారు అంటే మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 19 నుండి చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 నుండి 20 వచనాలు చూద్దాం. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. అయితే యేసు ప్రభు వారు చెప్తున్నారంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనే బాప్తిజము తీసుకోవాలి అని యేసు ప్రభు చెప్తున్నారు. ఇక్కడ అనేక మంది క్రైస్తవ బోధకులకు కానీ క్రైస్తవ విశ్వాసులకు కానీ సందేహం ఏంటంటే కొంతమంది యేసు నామములో తీసుకోవాలని, కొంతమంది తండ్రి కుమార పరిశుద్ధాత్మ తీసుకోవాలని చెప్పి సందిగ్ధంలో ఉన్నారు. పేతురు గారు పౌలు గారు ఎందుకు యేసు నామములో తీసుకోవాలని చెప్పారు అంటే యేసు క్రీస్తు ప్రభువుల వారు
ఆయన దేవుని కుమారుడని, ఈ లోకానికి రావాల్సిన మెస్సే అని, రక్షకుడు అని వాళ్ళకి తెలియదు కనుక యేసుక్రీస్తు గురించినటువంటి ఈ సంగతి చెప్పడానికి పేతురు గారు, పౌలు గారు యేసు నామంలో బాప్తిసం తీసుకుని చెప్పారు. కానీ యేసు అంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామములోనే 3 నామాల్లో ప్రార్థించుకోవాలి. ఈ రోజుల్లో ఏ నామము తీసుకోవాలి? ఇక్కడ ఏంటంటే తగాది ఏంటంటే కొంతమంది యేసు నామంలో తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఇదే రైట్ అనే వాళ్ళు ఉన్నారు. కొంతమంది తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ తీసుకోని చెప్పేసి ఉన్నారు. కాబట్టి మనం బైబిల్ మొత్తాన్ని కనుక మనం ఆలోచిస్తే మనం ఇప్పుడు ఏ నామంలో తీసుకోవాలి అంటే తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనే తీసుకోవాలి. పౌలు గారు మరి పేతురు గారు ఎందుకు ఇచ్చారంటే యేసుక్రీస్తు ఎవరో వాళ్ళకి తెలియటానికి యేసు ప్రభు మరి యేసు నామంలో ఇచ్చారు బాప్తిసం. ఈరోజు మనం తండ్రి కుమార పరిశుద్ధాత్మను తీసుకోవాలి. ఆకాశమందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద నిలయందు కానీ ఏ నామములో రక్షణ లేదు. కానీ ఒక యేసు క్రీస్తు వారి యొక్క నామములోనే బాప్తిసం తీసుకుంటే మనకి రక్షణ ఉంది అని మనకి బైబిల్లో ఎంతో వివరంగా రాయబడి ఉన్నది. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయము 10 నుండి 12 వచనాలని మనం ఒక్కసారి లేఖనాలని పరిశీలిద్దాం. మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా, మీరు సిలువ వేసినట్టియు మృతులలో నుండి దేవుడు లేపినట్టియు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. అంటే భూమి మీద ఎన్నో నామాలు ఉన్నాయి కానీ ఏ నామములో కూడా రక్షణ లేదు. కానీ యేసుక్రీస్తు వారి నామములోనే రక్షణ ఉంది కనుక యేసుక్రీస్తు వారి నామములోనే మరి మనం బాప్తిసం తీసుకోవాలి. పరలోకమందు కానీ, భూమి మీద కానీ, భూమి కింద కానీ ఏ నామంలో రక్షణ లేదు కనుక యేసు నామంలోనే రక్షణ మనకు ఉంది కనుక యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఈ లోకానికి రావాల్సిన మెస్సయ్య అని, ఆయనే మన పాపాలని పరిహరించి రక్షించే ఏకైక నాథుడు అని మనం తెలుసుకున్న తర్వాత మనము తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామంలోనే ఇప్పుడు బాప్తిసం తీసుకోలేదు తప్ప యేసు నామంలో కాదని. యేసు నామమును వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే యేసు క్రీస్తు ప్రభువు వాళ్ళకి అర్థం కాలేదు కనుక యేసు ఎవరో వాళ్ళకి తెలియపరచడానికి పేతురు గారు యేసు నామంలో బాప్తిసం తీసుకొని చెప్పారు. తర్వాత పౌలు గారు కూడా యేసు నామంలో బాప్తిసం చెప్పారు. కానీ ఇలా ముగ్గురు చెప్పింది కూడా రైటే. సందర్భం ఏంటి అంటే యేసుక్రీస్తు గురించినటువంటి అవగాహన ఆ రోజు ఇజ్రాయేల్కి లేదు కనుక ఆ నామంలో తీసుకొని చెప్పారు. అంటే యేసుక్రీస్తు మామూలు మనిషి అనుకున్నది తప్ప యేసుక్రీస్తు దేవుని కుమారుడని వాళ్ళకి అర్థం కాలేదు కనుక యేసు ప్రభు వాళ్ళకి అర్థం కావడానికి యేసు నామంలో బాప్తిసం తీసుకోమని చెప్పేసి పేతురు గారు ఆ రోజు వాళ్ళను బోధించారు. పౌలు గారు కూడా యేసు నామంలో బాప్తిసం చెప్పారు. కానీ ఈ రోజుల్లో తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం తీసుకోవాలి. ఈ మరి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 22, 23 వచనాలని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. కుమారుని ఒప్పుకొనని ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. యేసు క్రీస్తు కాడని ఈ రోజుల్లో అనేక మంది యేసు క్రీస్తు కాడని, మరి యేసే తండ్రి అయిన దేవుడు అని, యేసే పరిశుద్ధాత్మ నామములు, మరి ముగ్గురు కూడా త్రిత్వం అని అన్ని చాలామంది ఈ రోజుల్లో దుర్బోధ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే యేసు క్రీస్తు కాడని చెప్పేవాడు తప్ప ఎవడు అబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకునేవాడే క్రీస్తు విరోధి. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు అనే సంగతి ఈరోజు మనకు అర్థం కావట్లేదు. త్రిత్వము అంటాం. త్రిత్వం అనే మాట బైబిల్లో ఎక్కడలేదు. కానీ మరి యేసు ప్రభు కుమారుడిగా ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు తండ్రిగా ఉన్నాడు, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు. వ్యక్తుల్లో ముగ్గురుగా ఉన్నారు. మరి వాళ్ళ యొక్క వ్యక్తిత్వంలో ఒకే స్వభావం ఉంది కనుక ముగ్గురు ఒకడు కాదు, కానీ ముగ్గురే, కానీ వ్యక్తిత్వంలో ముగ్గురుగా ఉన్నారు అని తెలుసుకోవాలి. యేసు అంటే నేను ఉన్నాను,
తండ్రి ఉన్నాడని యేసు ప్రభు చెప్తుంటే ఈ రోజుల్లో అనేక మంది యేసు, తండ్రి, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే అని చెప్తారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు అబద్ధికులు, వాళ్ళే క్రీస్తు విరోధులు కనుక వారి మాటలు నమ్మక ఉండాలి అని, యేసుయే క్రీస్తు అని మనం నమ్మాలి. యేసు క్రీస్తు కాడని వాడే అబద్ధికుడు, వాడే క్రీస్తు విరోధి. మరి యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము వచనములు 7 నుండి 11 వరకు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధియునై ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవుని అంగీకరింపనివాడు. ఆ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. ఎవడైనను ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు. శుభమని వానితో చెప్పను వద్దు. శుభమని వానితో చెప్పువాడు వాని దుష్క్రియలలో పాలివాడగును. బైబిల్లో పత్రికల్లో పౌలు రాసినటువంటి 14 పత్రికల్లో కూడా యేసుక్రీస్తు దేవుని కుమారుడని, ఆయనే లోక రక్షకుడు అని ఎంతో వివరంగా రాశారు. ఇంకా మన ముందుకి ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు శరీరధారి రాలేదు అని ఒప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. యేసే తండ్రి అని, తండ్రే పరిశుద్ధాత్మ అని ఈ ముగ్గురు ఉన్నారని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏం చేయాలంటే, ఎవడైతే తండ్రిని కుమారుని ఒప్పుకున్నారో అట్టి వాడే క్రీస్తు విరోధి. ఎవడైతే తండ్రిని కుమారుని ఒప్పుకొనడో అట్టివాడు మీ ఇంటికి వచ్చిన వానికి శుభమని చెప్పవద్దు, వాణ్ణి మీ ఇంట చేర్చుకొనవద్దు. ఒకవేళ అలాంటి వాడు ఎవడైనా మీ ఇంటికి వస్తే వానికి శుభమని చెప్తే వాని యొక్క పాపక్రియల్లో మీకు కూడా పాలు ఉంటుంది. కనుక బైబిల్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి పరిశోధించి తెలుసుకోవాలి. యేసు క్రీస్తుని, యేసే దేవుని కుమారుడని, లోక రక్షకుడు అని తెలుసుకోవాలి. మరి పేతురు పౌలు గారు ఇచ్చిన యేసునామములో అయితే ఈరోజు మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం తీసుకోవాలని బైబిల్లో ఎంతో వివరంగా రాయబడి ఉన్నప్పటికీ కూడా ఇంకా మనం తెలియకుండా ఉన్నాం. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మరి ఈ కింది ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ ఉంటుంది. మరి నాకు ఫోన్ చేసి కానీ డైరెక్ట్గా కానీ తెలుసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. నా ఫోన్ నెంబరు, సెల్ నెంబరు, నా పేరు పి విన్సెంట్ పాల్. సెల్ నెంబరు 8247580893. నా సెల్ నెంబరు మరొకసారి 8247580893. ఈ ఫోన్ చేసి కానీ, ఎందుకంటే దేవుడు మనిషిటువంటి అపూర్వమైన జన్మ, మానవ జన్మ గనుక ఈ జన్మ తర్వాత మనకి ఇంకో జన్మ లేదు కనుక మనము మన బైబిల్లో ఏముందో తెలుసుకోవాలి. అంటే మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఏ విధంగా అయితే బెరాయపట్నస్తులు 10 దినము లేఖనాన్ని పరిశీలించారో ఈ దినం కూడా మనం 10 దినాన్ని లేఖనాన్ని పరిశీలించి మరి పాస్టర్ గారు చెప్తున్నది రైట్ ఆర్ రాంగ్ అనేది మనం తెలుసుకోవాలని, ఒకవేళ తప్పు చెప్పినట్లయితే మనం అడగాలని తెలియజేస్తూ ఈ కొద్ది వాక్యాన్ని ఎనికిలో దేవుడు దీవించునుగాక. ఆమేన్.